జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని కొనియాడారు. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగుతుందని తెలియజేశారు. ఐదు సంవత్సరాలు ఒక అరాచకమైన పరిపాలన సాగిన విధానాన్ని మనం అందరం కూడా చూసాం. వైసీపీ పరిపాలనలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం గాని లేదా గ్రామాల్లో మంచి పనులు చేసే విషయంలో వాళ్ళు చూపిన శ్రద్ధ ఇవన్నీ ఏమి కలపలే. చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయినప్పటికీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. జీతాలు ఇచ్చేకి డబ్బులు లేవు, గవర్నమెంట్ నడిపేకి డబ్బులు లేవు. ఫస్ట్ నడిస్తే చాలు, జీతాలు ఇస్తే చాలు అనే భావన ఉండేది. కానీ పరిపాలన అనుభవం ఉన్న నాయకుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఎందుకంటే పైన మన గవర్నమెంటే ఉంది ఢిల్లీలో, రాష్ట్రంలోనూ మన గవర్నమెంటే ఉంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు రెండు. దీన్నే డబుల్ ఇంజన్ సర్కార్ అని పిలుస్తా ఉన్నాం. ఈ డబుల్ ఇంజన్ డబుల్ స్పీడ్ తో పనులు చేసుకుంటా పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఊహించి ఉండరు,